हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. ఆ ఉదాహరణలు ఎలాగా సృష్టితో అనుగుణంగా ఉన్నాయి, సృష్టికి సంబంధించిందిగా ఎలాగ ఉన్నాయో అవన్నీ చూస్తున్నాం. తర్వాత మిస్టికల్ వూండ్స్. గూఢమైన మర్మమైన రహస్యమైన వూండ్స్. వూండ్స్ అంటే గాయాలు, ఇంజురీ. భౌతికంగా మనకు కనపడే గాయాలు దేహం మీద ఏదన్నా గీసుకుపోవటం గాని, కత్తితో కోసినట్టుగా ఉండటం గాని, ఏదైనా కింద పడి దెబ్బ తగిలి గాయం అవడం గాని, ఇలాగా భౌతికంగా ఉన్న గాయం ఒకటి. అట్లా కాకుండా ఈయనకి ఎక్కడైతే మేకులు కొట్టారో, జీసస్ ద క్రైస్ట్ కి సిలువ వేసినప్పుడు ఎక్కడెక్కడ మేకులు కొట్టారో, ఆ మేకులు కొట్టిన చోట ఆ బాధని మానసికంగా అనుభవించడం, అది మిస్టికల్ వూండ్స్ అన్నమాట. అట్లాగే అవతల వాళ్ళకి ఏదైనా తగ్గాలి అని అన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన బాధ కొంత ఈ తగ్గాలి అని ఎవరైతే హీలింగ్ చేస్తున్నారో వాళ్ళు కొంత ఆ బాధని మానసికంగా, భౌతికంగా ఏముండదు, మానసికంగా ఆ వేదనని అనుభవించడం కొంతసేపు. ఇట్లా దానికి సంబంధించి విషయం ఏంటో ఇప్పుడు చెప్తున్నది. ఇవి బైబిల్లో ఏ విధంగా రాసి ఉంది. ఇన్ ద ఇనిషియేటరీ సెన్స్, ప్రథమ ఉపదేశ దీక్ష
మొదటి యత్నంలో ఇట్లాగా హీలింగ్ చేయటం, స్వస్థత చేకూర్చాలి. జీసస్ ద క్రైస్ట్ లాగానే మనం గూడా స్వస్థత చేకూర్చాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి అని ప్రథమంగా ప్రయత్నం మొదలుపెడితే ప్రాథమికంగా ఇనిషియేటర్. Initiatory sense, sickness, suffering, limitations, and wounds all refer to the mystic ill health inseparable from the transformation of a man into a superman and an initiate into an adept. ప్రాథమికంగా ఈ సిక్నెస్ ఏదైతే ఉందో ఒంట్లో బాగోకపోవటం, ఏదైనా బాధలు ఉండటం, ఒళ్ళు నొప్పులుగా ఉండడం గాని ఇవి. అలాగే సఫరింగ్, ఇది కూడా బాధపడటం. లిమిటేషన్స్ అండ్ వూండ్స్, అలాగే గాయాలు తగలటం. ఇవన్నీ కూడా మనకి ఏవేవైతే బాధలు కలుగుతున్నాయో అటు భౌతికంగా గాని, అటు మానసికంగా గాని. ఎవరన్నా ఏదన్నా మాట అన్నారని, లేకపోతే మన ఆత్మీయులు ఏదన్నా బాధలో ఉంటే, ఆ బాధని మనం కూడా వాళ్ళతో పాటు అయ్యో! ఇట్లా జరుగుతుందా అని చెప్పి అదే బాధని మనం కూడా అనుభవించడం. అయ్యో! ఇలా జరుగుతూ ఉందా? ఇంత కష్టం వచ్చిందా? అని చెప్పి ఆత్మీయులుకి కష్టం వచ్చినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ బాధని అనుభూతి చెందటం. అంటే తమకే ఆ బాధ కలిగి వచ్చిందా అన్నట్టుగా. వాళ్ళదెవళ్ళదో మనకెందుకులే అని అనుకోకుండా. ఇట్లా ఇటువంటి ఈ సందర్భాలన్నిటిలో కూడా ఆల్ రిఫర్ టు ద మిస్టిక్ ఇల్ హెల్త్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎ మ్యాన్ ఇంటూ ఎ సూపర్‌మ్యాన్ అండ్ an initiate into an adept. All refer to the mystic ill health ఇన్సెపరబుల్. ఇట్లా ఈ అనారోగ్యానికి సంబంధించి అంటే నిగూఢంగా రహస్యముగా, మర్మముగా దాగి ఉన్నట్టు, గూఢముగా దాగి ఉన్నటువంటి ఈ అనారోగ్యం మొత్తం కూడా ఈ అనారోగ్యానికి సంబంధించిన బాధలన్నీ కూడా ఇన్సెపరబుల్, అంటే కలిసిపోయి ఉంటాయన్నమాట. ఎడబాయకుండా, మనకి దూరంగా అన్నట్టు కాకుండా మనతో కలిసిపోయి ఫ్రమ్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎ మ్యాన్ ఇంటూ ఎ సూపర్ మ్యాన్. అంటే అవి మనతో పాటు కూడా వస్తుంటాయి. మనం అభివృద్ధి చెందే కొలది ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరం చెందే కొలది సాధారణ మానవుడి దగ్గర నుంచి, సాధారణమైనటువంటి వ్యక్తి దగ్గర నుండి ఆఫ్ ఎ మ్యాన్ ఇంటూ ఎ సూపర్ మ్యాన్, అతి మానుషమైనటువంటి, అంటే మనుష్య శక్తికి మించినటువంటి ఆది దైవకమైనటువంటి సూపర్ మ్యాన్ గా, గొప్ప వ్యక్తిగా, అంటే అతీంద్రియ శక్తులతో, అంటే సాధారణ మానవుడి కన్నా మించిన శక్తులు కలవాడుగా, అండ్ అన్ ఇనిషియేట్ ఇంటూ an అడప్ట్. అలాగే ప్రథమ ఉపదేశ దీక్ష తీసుకుని సాధన మొదలు పెట్టిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు అక్కడి నుంచి అడాప్ట్‌కి, అంటే ఒక సిద్ధుడుగా రూపాంతరం చెందటం. ఒక మానవుడు సూపర్ మ్యాన్‌గా, ఒక ఒక దైవ మానవుడుగా రూపాంతరం చెందటం. ఒక దివ్యుడుగా
ఒక దివ్య మానవుడుగా రూపాంతరం చెందటం, సాధారణ మానవుడు దివ్య మానవుడుగా రూపాంతరం చెందటం, ఒక శిష్యుడు ప్రథమ ఉపదేశ దీక్ష తీసుకున్నటువంటి ఒక శిష్యుడు ఒక సిద్ధుడుగా మారటం, సిద్ధత్వం చెందటం, సిద్ధత్వం చెంది ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోయి సిద్ధుడుగా మారిపోవటం. ఇట్లా ఇవన్నీ జరిగినప్పటికీ వీటికి సంబంధించినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇల్ హెల్త్ కి సంబంధించి అవన్నీ కూడా నిగూఢంగా మనతోనే ఉంటాయి. ఇది ఎట్లాగంటే ది అపోస్టల్ పౌల్ has had his thorn in the flesh. He was said to suffer from epilepsy. అంటే అతను ఒక ముళ్ళులాగా అతని దేహంలో గుచ్చుకొని, ఆ ఫ్లెష్, ఆ మాంసంలో, ఆ దేహం యొక్క కండలో గుచ్చుకొని ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఒక బాధ. అపోస్టల్ అంటే ఇంకా సెయింట్ కి శిష్యుడు, మన యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో 12 సెయింట్ గా అయిపోయిన వాళ్ళు, క్రీస్తుగా మారిపోయిన వాళ్ళు. క్రీస్తుని పూర్తిగా విశ్వసించి క్రీస్తుగా మారిపోయి క్రీస్తే తాను, తానే క్రీస్తు అన్న భేదం లేకుండా ఇద్దరికి, క్రీస్తు వేరు నేను వేరు అన్నట్టుగా కాకుండా క్రీస్తే నేను, నేనే క్రీస్తు అన్నట్టుగా ఆ క్రీస్తులో ఐక్యమైపోయిన వాళ్ళు, లయమైపోయిన వాళ్ళు. అటువంటి ఆయన ఈ పౌలు. ఆయనకి హ్యాడ్ హిజ్ థార్న్, ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందంట. తన యొక్క దేహంలో ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టుగా. హీ వాజ్ సెడ్ టు సఫర్ ఫ్రమ్ ఎపిలెప్సీ, అలాగే మూర్ఛ రోగంతో బాధపడుతున్నట్టుగా, మూర్ఛ రోగంతో బాధపడుతూ ఉండేవాడు. ఎందుకని? అట్లాగే ఇంకొక ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సీనా అండ్ సెయింట్ తెరెసా ఆఫ్ అవిలా all bore testimony to the receipt of inner wounds, mystical sufferings endured in addition to their physical sicknesses. ఇట్లాగ వీళ్ళందరూ కూడా సెయింట్స్. ఎవరెవరు? ఈయన అపోస్తల్ పౌల్తో పాటు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి దానికి సంబంధించి, అసిసి ప్రాంతానికి సంబంధించినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ అన్న, సెయింట్ క్యాథరిన్, సియానా ప్రాంతానికి చెందిన సెయింట్ క్యాథరిన్, అలాగే అవిలాకి సెయింట్ తెరేసా, ఇట్లాగా ఎంతో మంది సెయింట్స్. వీళ్ళందరినీ పరిశీలిస్తే వీళ్ళందరూ ఏంటి? హీలర్స్, స్వస్థత చేకూర్చేవాళ్ళు. క్రీస్తు తర్వాత ఆ క్రీస్తులాగా స్వస్థత చేకూర్చిన వాళ్ళు వీళ్ళందరూ. జనబాహుళ్యానికి, బాధలతో ఉన్న సామాన్య జనులకి స్వస్థత చేకూర్చిన వాళ్ళలో ప్రముఖులు అన్నమాట వీళ్ళు. యేసుక్రీస్తు ఎటువంటి స్వస్థత చేకూర్చాడో అటువంటి స్వస్థత వీళ్ళందరూ చేకూర్చారు. మరి వీళ్ళు ఏమి బాధలు లేకుండా ఉండాలి కదా అంటే అట్లా కాకుండా ఇటు గూఢంగా, మర్మంగా, బయటికి తెలియకుండా మానసిక స్థాయిలో, ఇంకా పై స్థాయిలో ఆ గాయాల యొక్క వేదన అనుభూతికి వస్తుంది. గాయాల యొక్క వేదన, అక్కడ గాయం ఉంది. గాయం ఉంటే ఎటువంటి బాధ కలుగుతుందో మనకి వాస్తవంగా మనకి బయటగా గాయం ఏమి కనపడటం లేదు, కానీ అక్కడ ఒక గాయం ఉన్నట్టుగా, ఆ గాయం ఉన్నప్పుడు మనకి ఎటువంటి బాధ కలుగుతుందో అటువంటి బాధను వాళ్ళు అనుభూతి చెందుతూ ఉన్నారు.
All bore testimony. అంటే సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, ప్రమాణం, ఎవిడెన్స్ అన్నమాట ఇక వాళ్ళు. వాళ్ళే ఒక ఎవిడెన్స్. వేరే ఈ సాక్ష్యం ఇంకొక చోట నుంచి చెప్పి ఇది దీని గురించి ఇంకొకళ్ళు చెప్పడం అన్నట్టు కాకుండా వాళ్ళకి వాళ్ళే సాక్ష్యంగా అక్కడ నిలబడ్డారు. సాక్షిగా నిలబడ్డారు అక్కడ. సాక్ష్యం ఇస్తూ అక్కడ నిలబడ్డారు వాళ్ళు. ఇట్లా బాధని అనుభవిస్తూ ఉంటూ. రిసీట్ ఆఫ్ ఇన్నర్ వూండ్స్, అంతరాంతరాల్లో ఉన్నటువంటి ఆ గాయాలు, ఆ గాయాల యొక్క వేదన. మిస్టికల్ సఫరింగ్స్, అట్లాగే నిగూఢంగా ఆ బాధను అనుభవించటం. బయటికి బాగానే కనిపిస్తున్నారు, ఎక్కడ ఏమీ మారకలేదు, ఎక్కడ ఏ గీటు లేదు చర్మం మీద, దేహం మొత్తం మీద ఎక్కడ కూడా గీసుకుపోయినట్టు గాని, ఇక్కడ ఏమీ చిన్న మరక గాని లేదు. కానీ ఎంతో వేదన అనుభవిస్తున్నారు. మిస్టికల్ వోండ్స్, నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి మానసిక స్థాయిలో, సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఆ గాయాల యొక్క వేదనని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఎండ్యూర్డ్ ఇన్ అడిషన్ టు దేర్ ఫిజికల్ సిక్నెసెస్. వాటితోనే ఆగిపోయిందా? అవంటే సరే, బయటకి ఏమీ లేదు కాబట్టి దేహంలో స్థూలంగా, ఈ దేహంలో ఎక్కడ భౌతికంగా ఎక్కడ దేహంలో ఏ బాధ లేదు. ఒక అంతరాంతరాల్లోనే నిగూఢంగా రహస్యముగా ఉన్న ఆ వూండ్స్ ఏదైతే ఉందో, అంటే బయటకు కనబడని గాయాలు, వాటి బాధ అదొక్కటి ఏదోలే మనం అనుకోవచ్చు. కానీ వాటితో పాటు దేహం మీద ఉన్న వేదనలు కూడా, దేహానికి సంబంధించిన వేదనలు కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఆ పౌలు అనుభవించినటువంటి మూర్ఛ రోగం, ఎపిలెప్సీ. ఆయన జీవితాంతము ఆ మూర్ఛ రోగం ఉన్నది. ఆల్ ఆఫ్ దీస్ mystical wounds refer in part to the forceful breaking down and the dissolution of the illusion of self-separateness. ఇవి ఎందుకు వస్తున్నాయి? ఈ వేదనలన్నీ కూడా ఎప్పుడు దాకా ఉంటాయి ఇవి? ఫోర్స్ఫుల్ బ్రేకింగ్ డౌన్ అండ్ ద డిసల్యూషన్ ఆఫ్ ద ఇల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ సపరేటెడ్నెస్. అనేకత్వం, భిన్నత్వము, ఇతరుల నుండి విడిపట్టం, తాను వేరు ఇతరుడు వేరు అన్న భావన ఎప్పుడైతే ఉందో, ఆ భావన పోయేదాకా ఆ వేదన అలాగా నిలబడుతూ ఉంది. ఆ వేదనలు ఎందుకు వచ్చినాయి? అన్నెస్ కోసం వచ్చినాయి. సెల్ఫ్ సపరేట్నెస్ అనే భ్రాంతిలో, ఇల్యూషన్ లో, భ్రాంతిలో ఉండడం వల్ల అది డిసల్యూషన్, మొత్తం కరిగిపోయేదాకా, ఇంకా భిన్నత్వం లేదు. ఐఆమ్ దట్ ఐఆమ్, ఆయనే నేను, నేనే ఆయన అన్నట్లుగా ఆ భావన వచ్చేదాకా ఇటువంటివన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. ఈ వేదనలో అటు మర్మముగా, నిగూఢముగా, రహస్యముగాను ఉన్నాయి, భౌతికంగా దేహం మీద ఉన్నాయి. ఈ సపరేట్నెస్ అనేది ఇంకా అతను వదలలేదు. ఆ సపరేట్నెస్ అనేది ఏదైతే ఉందో, ఆ భిన్నత్వం ఏదైతే ఉందో, ఆ ద్వైతము ఏదైతే ఉందో, రెండు అనేది ఏదైతే ఉందో, ఆ ద్వైతము పోయేదాకా, ఆ భిన్నత్వము పోయేదాకా, సపరేట్నెస్ పోయి వన్నెస్ నిలబడేదాకా అవి. ఎందుకంటే మనము బిడ్డను ప్రసవించడానికి తల్లి ఎట్లాగైతే నొప్పులు పడుతుంటుందో, ఆ నొప్పులు ఎందుకు? ప్రసవింపబట్టం కోసం.
ఆ బిడ్డని ప్రసవింపబ ఆ బిడ్డని ప్రసవించడం కోసం, ఆ బిడ్డ బయటికి రావడం కోసం, తల్లి కడుపులో నుంచి బయటికి రావడం కోసం ఆ నొప్పులు ఏర్పడ్డాయి. ఆ నొప్పులు లేకపోతే ఇంక బయటికి రావడానికి లేదిక బిడ్డ. ఇంక అట్లాగే లోపల ఉండిపోతుంది. ఆ గర్భంలోనే ఉండిపోతుంది. అందుకనే ఆ నొప్పులు ఎందుకొచ్చినాయి? బయటికి ప్రసవింపబడటం కోసం. అట్లాగే ఈ నొప్పులు వీళ్ళకెందుకొచ్చినాయి? ఇటు భౌతికంగాను, అటు మానసికంగా సూక్ష్మ స్థాయిలో బయటికి కనబడకుండా ఉన్నటువంటి వేదనలు, బయటికి కనబడకుండా ఉన్న గాయముల యొక్క వేదనలు, బయటికి కనబడుతున్నటువంటి భౌతిక దేహం మీద ఉన్న వేదనలు. ఈ 2 చుట్టుముట్టినాయి వాళ్ళని. ఈ రెండిటితో బాధపడుతూనే ఉన్నారు. హీలింగ్ చేస్తూనే ఉన్నారు. స్వస్థత చేకూరుస్తున్నారు. జీసస్‌ని నమ్మారు, విశ్వసించారు. ఆయనే మా జీవితం అనుకున్నారు. అట్లాగే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన కోసమే. ఆయనకి సంపూర్ణ శరణాగతితో సర్వస్వము ఆయనకి అర్పణ చేసి, తమదంటూ ఏమీ లేకుండా చేసినప్పటికీ, ఇంకా ఆ సెపరేట్‌నెస్, ఆ భిన్నత్వం ఇంకా కొంత ఉండబట్టి, ఆ భిన్నత్వము పోయేదాకా, ఆ వన్‌నెస్‌లోకి వెళ్ళేదాకా ఆ బాధలు వీళ్ళకి ఉంటా ఉన్నాయి. Forceful breaking down and the dissolution of the illusion of self separateness. మొత్తం ఆ భావాన్ని తునాతునకలు చేసేసి, బ్రేకింగ్ డౌన్, ముక్కలు ముక్కలు చేసేసి, ఫోర్స్‌ఫుల్‌గా అన్నమాట. అంటే ఎట్లాగైతే తల్లికి నొప్పులు వచ్చి, ఆ నొప్పుల ద్వారా ఆ బిడ్డని బయటికి నెట్టేస్తుందో, బయటికి నెట్టాలి అంటే ఆ నొప్పులు. అట్లాగా ఈ సెపరేట్‌నెస్ ఏదైతే ఉందో, సెల్ఫ్ సెపరేట్‌నెస్, భిన్నత్వ భావన, వేరు భావన, ఆ వేరు భావనని నెట్టేయటం అన్నమాట. ఆ వేరు భావన ఏకత్వ భావనలోకి రూపాంతరము చెందేదాకా, ఆ వేరు భావనాన్ని ఏకత్వ భావనలోకి రూపాంతరము చెందేదాకా ఆ నొప్పులు అట్లాగా వాళ్ళకున్నవి. అందుకని ఉన్నాయి వాళ్ళకి. అయితే వాళ్ళేంటి వాళ్ళ జీవితం అంటూ లేదు. జీసస్ ద క్రైస్ట్ పూర్తిగా విశ్వసించి, ఆయన సేవలో ఉన్నవాళ్ళు. ఆయన తప్ప ఇంకొకటి ఏమీ తెలియని వాళ్ళు. అయినప్పటికీ ఆ సెపరేట్‌నెస్ అనేది ఏదైతే ఉందో, ఆ భిన్నత్వ భావన. ఆ భిన్నత్వ భావన వీళ్ళకి అది పోయి ఏకత్వ భావనకి అది రూపాంతరం చెందేదాకా ఇట్లా ఎవరికైనా, వాళ్ళకే కాదు మనందరికీ కూడా ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఈ కష్టాలు ఇవన్నీ ఆ ఏకత్వ భావనలోకి మనల్ని రూపాంతరం చెందించడం కోసం. అండ్ టు ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ద మెటీరియల్ వెహికల్స్. ఇట్లాగే ఇది మ్యాటర్‌గా ఏదైతే ఉంది, ఈ దేహము రూప జగత్తుకి సంబంధించి పదార్థంగా ఉండి కనుమరుగైతూ, ఈ రోజుండి రేపు కనుమరుగవుతున్నట్టుగా ఉండేది ఏదైతే ఉందో, లిమిటేషన్స్‌తో, పరిమితులతో ఉన్నటువంటి ఈ దేహము, ఈ దేహాణువులు ఇవన్నీ కూడా పరిపూర్ణ స్థితికి మారేటట్టుగా, పరిపూర్ణ దేహం, పరిపూర్ణుడు అన్నదానికి వచ్చేటట్టుగా ఈ నొప్పులు పనిచేస్తూ ఉన్నాయి. అందువల్ల వీళ్ళకి అంటే మనం దైవాన్ని కొలుస్తుంటే, దైవాన్ని ప్రార్థిస్తుంటే, దేవాలయానికి వెళ్తుంటే, చర్చికి వెళ్తుంటే, మసీదుకి వెళ్తుంటే, ఇక బాధలు మొదలవుతాయి అన్నట్టుగా మనకి ఉంటుంది. అంతకుముందే బాగుంది. ఈ దైవాన్ని ప్రార్థించడం దగ్గర నుంచి, ఈ పూజలు చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఇదిగో ఈ కష్టాలు మొదలైనయి అన్నట్టుగా మనకి ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంటుంది. అంటే ఈ పూజలు ఇవన్నీ ఏంటి, మనము వన్నెస్‌కి చేయటం కోసం అనే దానికి, మనల్ని నెట్టటం కోసం.
రూపాంతరం చెందించడం కోసం ఈ బాధలు, ఈ కష్టాలు వస్తున్నాయి. తర్వాత ఇంటీరియర్ హీలింగ్ గ్రేస్. ఇంకా మిగతా విషయాలు మనము రేపు తెలుసుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఇవేంటంటే బాధలు ఎప్పుడు అదృశ్యమైపోతాయి? ఆయనతో తాదాత్మ్యం చెందినప్పుడు, ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళినప్పుడు. ఆ ఏకత్వానుభూతిలోకి తీసుకువెళ్ళటం కోసమే, ఆ మాదిరిగా మనల్ని రూపాంతరం చెందించడం కోసమే ఆ బాధలు వచ్చినాయి అంటే, మనలో ఉన్న ఆ దైవం పట్ల మనం మేల్కొనటం కోసం. అందుకు ఈ బాధలు వస్తున్నాయి. మిగతా విషయాలు మనం రేపు తెలుసుకుందాం.